హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కీర్తన చదువుకుందాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన 453వ పేజీ. కీర్తన గ్రంథం మొదటి కీర్తన. దయచేసి అందరూ బైబిల్ తీయండి. సూచన చదువుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక. దయచేసి కూర్చోండి. ముందు ఖాళీ ఉంచుకోండి. ముందుకు వచ్చేయండి. అయ్యా సీట్లు రిజర్వేషనా? ముందుకు వచ్చి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువుని యేసుక్రీస్తు నామంలో పునరుత్థాన దినం ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు మనకి ఇలా ఈ యొక్క కీర్తనలు చదవమని ఒక క్రమాన్ని మనకి ఇచ్చారు. అందులో భాగంగా మొదటి కీర్తన నుండి 150 కీర్తనలు చదువుకుంటూ వెళ్తున్నాం. అయిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదటి కీర్తన చదువుకుంటూ వెళ్తున్నాం. వాక్యం చాలా శ్రేష్టమైంది. వాక్యం చాలా పరిశుద్ధమైంది. దేవుడు వెల్లడించిన సత్యమే వాక్యం. దేవుని నోటి మాటలే పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యం. దీన్ని మనం ఏం చేయాలి అనే దాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. 2వ వచనంలో అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 2 పనులు చేయాలి వాక్యం విషయంలో. ఒకటి, ఆనందించాలి. వాక్యం విషయంలో మీరేం చేయాలి? ఆనందిస్తూ ఉండాలి. ఇవి 2 చాలా ముఖ్యమైన పదాలు. ఒక వ్యక్తి ధన్యుడవ్వాలి, దీవించబడిన అనుభవాల్లో ఉండాలి, యోగ్యమైన స్థితిని కలిగి ఉండాలి అంటే అతడు దేవుని వాక్యంలో ఆనందించేవాడుగా ఉండాలి. చాలాసార్లు మీతో చెప్తాను, రకరకాలైన ఆనందాలు లోకంలో ఉన్నాయి. కానీ నిజమైన ఆనందం దేవునిలో, దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో ఆనందించడం మీరు నేర్చుకోవాలి, అలవాటు పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కదా, దేవుని వాక్యంలో ఆనందించకపోతే
వాక్యం మొదలు పెట్టగానే పక్కన వాళ్ళతో మెల్లగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం ప్రారంభించగా మంది చెప్పండి మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోతారు. రకరకాలుగా ఉంటాయి పరిస్థితులు గమనిస్తాయి. దానికి ఉద్దేశం ఏంటో తెలుసా? వెనుకున్న రహస్యం ఏంటంటే వారికి దేవుని వాక్యంలో ఆనందించే అనుభవంగా రాలేదు. దేవుని వాక్యంలో ఆనందించేవాడు మాత్రమే అతడు దీవించబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో ఉన్న ఆనందం అది టేస్ట్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది. వాక్యంలో ఆనందం ఉందా అంటే ఉంది. అసలు అంటాడు ఇక్కడ దివారాత్రము అన్నాడు, అంటే పగలు రాత్రి. ఇక అదే పని అంట, పగలు రాత్రి. ఏ పని మీ జీవితంలో ఎప్పుడన్నా ఉందా? ఒక్క రోజన్నా పగలు రాత్రి వాక్యమే చదివామండి అన్నవాళ్ళు. ధ్యానించాలి అన్నాడు రెండవ మాట. మొదటి మాట ఆనందించాలి, రెండవ మాట ధ్యానించాలి. ధ్యానించడం అంటే నేర్పారు. ధ్యానం, మెడిటేషన్ అంటే ఏదేదో చెప్పారు. శ్వాస మీద ధ్యాస అన్నారు. నీకు చేతులు ఎట్ట పెట్టాలి, కళ్ళు ఎట్ట ముయ్యాలి, మీరు అన్నీ మర్చిపోవాలి, దృష్టి అంతా ఎక్కడో పెట్టాలి, మీరు మెల్లగా ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదేదో చెప్పారు. అది కాదు ధ్యానం అంటే. ఇక్కడ వింటున్నారే వాక్యం కదా, బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం గృహకోటాలు, మీటింగులు, ఉపవాస కోటాలు, ఎన్నెన్ని సభలో, ఎన్నెన్ని కోటాలో, ప్రతి సందర్భంలోనూ వాక్యమేగా. చచ్చిపోతే వాక్యం చెప్తున్నాం, పుట్టినరోజు అయితే వాక్యం చెప్తున్నాం, ఏ ఆరాధన అయినా వాక్యమేగా. చదువు లేని వాళ్ళు ఇంకెంత గుర్తు పెట్టుకోవచ్చు అసలు విని. చదువు వచ్చిన వాళ్ళు చదువుకుంటున్నారు రైటే, చదువు లేని వాళ్ళు విని 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 ఇంకా 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 పగలు రాత్రి దాన్నే మననం చేసుకుంటూ, దాని గురించే ఆలోచన చేస్తూ, దాని గురించే ఇదంతా మనసంతా ఇక దాని గురించే. దేవుని స్తోత్రం. అతడు ధన్యుడు అన్నాడు బైబిల్లో. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. పగలు రాత్రి మీరు వాక్యం పట్టుకుని కూర్చోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? చదవాలి, వాక్యాన్ని చదవాలి, నెమరు వేసుకోవాలి. విన్న వాక్యం ఉందే దాన్ని మరలా గుర్తు చేసుకోవాలి. దేవుని మహాకృపలో మనకి లైవ్లు వచ్చినాయి, ఫేస్బుక్లని, యూట్యూబ్లని. మరలా వినొచ్చు వాక్యాన్ని కదా. ఇంటికి వెళ్ళి మరలా కూర్చుని, అసలు అంత ఖాళీ ఎక్కడుంది మనకి? అంత ఖాళీ ఎక్కడుంది అసలు? యేసు రక్తమే జయం. మన సమయం మనం చాలా వృధాగా వేస్ట్ చేసేస్తున్నాం. మన సమయాన్ని గంటలు దేవుని వాక్యాన్ని ముందేసుకుని కూర్చోవాలి. మీరు మాట్లాడుకుంటున్నారా? వాక్యం గురించి మాట్లాడుకోవాలి. ఆలోచిస్తున్నారా? వాక్యం గురించి ఆలోచించాలి. అర్థమవుతుందా? నిద్ర పట్టట్లేదా? లేచి కూర్చొని వాక్యం గురించి ఏం చెప్పాడు మన పాస్టర్ గారు ఆదివారం, బుధవారం కూటంలో ఏం చెప్పారు, ఇదిగో గృహకూటం జరిగింది, అక్కడ ఏం విన్నాం వాక్యం. మొత్తం అంతా మీరు శుద్ధ హృదయం కలిగి ఉండండి. వాక్యం మీ హృదయాల మీద రాయబడి ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు లిఖిస్తాడు మీ హృదయం మీద వాక్యాన్ని. అది ఎక్కడికి పోదు. రాత్రి కూటమైన తర్వాత నేను జర్నీతో ఒక మాట చెప్పా. మా పెళ్ళైన క్రొత్తలో జరిగిన ఒక చిన్న సంఘటన 12 years బ్యాక్. ఏంటి అది గుర్తుందా ఇంకా నీకు అంటుంది. ఎందుకు గుర్తుండదమ్మా అన్న. నేను మీకేం జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనకు చాలా విషయాలు గుర్తుంటున్నాయి, కానీ
దురదృష్టం అనాలో మరి ఏమనాలో నాకు తెలియదు, కానీ వాక్యం మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లే దాన్ని. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. స్తోత్రం. ఎప్పుడెప్పుడంట? రాత్రి పగలు. చెప్పండి ఎప్పుడు? అంతేగాని జపాలు చేయమని, యోగా చేయమని ఇవన్నీ కాదు, వాక్యానుసారమైన విధానాలు కాదు అవన్నీ. మీరు వాక్యం మీద దృష్టి పెట్టాలి, వాక్యం గురించే ఆలోచించాలి. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అండి సమృద్ధిగా మనలో ఉండాలి. అర్థమవుతుందా? మా అత్తగారి ఇంటికి వెళ్ళారనుకోండి మీరు, జెన్ని వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏంటో మరి, ఆవిడ ఉద్దేశం ఏంటో మరి, ఉన్నది 2-3 కానీ కట్టలు బియ్యం తెచ్చేసి అట్టు పెట్టేస్తుంది. మరి కరువు వచ్చేస్తుందనో మరి ఏంటో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా ఇంటి నిండా బియ్యం కట్టలు ఉంటాయి. 50 కేజీల కట్టలు ఒక 5-6 ఉంటాయి. తినేవి మొత్తం అంట. నేను నెలకు అవచేసి మళ్ళీ ఇంకో నెలకు తెచ్చుకోవచ్చు. అంటే మనం లోకంలో డబ్బుని సమృద్ధిగా ఉంచుకుంటున్నాం, ఇంకా వస్తు వాహనాలు అన్నీ సమృద్ధిగా అన్నీ అక్కడ కావాల్సినవి అక్కడ పెట్టుకున్నాం. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి చాలా ఉదాసీనమైన వైఖరి మనలో ఉంది. దేవుని వాక్యంలో మనం నేర్చుకునే సత్యం ఏంటో తెలుసా? వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, వాక్యంలోంచి మీలో నివసించాలి. అది పగలు రాత్రి వాక్యం మీలో ఉండాలి. స్తోత్రం. అద్భుతాలు వెంట పరిగెత్తేవాడు ఎక్కువ రోజులు ఉండడు. అద్భుతాల కోసం ఆరాటపడేవాడు ఎక్కువ రోజులు దేవునితో ఉండడు. అర్థమవుతుందా? అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చేవాడు కూడా ఎక్కువ రోజులు ఉండడు. ఎవరైతే వాక్యాలను ఆనందించేవాడు ఉంటాడో, ఎవరైతే వాక్యం కొరకు ఆరాటపడేవాడు ఉంటాడో, వాడు మాత్రమే ప్రతి పరిస్థితిలో దేవునితో ఉంటాడు. దేవుని రాజ్యంలో ఒక రోజున దేవునితో కూడా అక్కడ కూడా ఉంటాడు నిత్యత్వంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని స్తోత్రం. ఏముండాలి? ఏముండాలి? క్రీస్తు వాక్యం ఎంత ఉండాలంట? ఎంత ఉండాలి? సమృద్ధిగా. మీరు నమ్మండి, మీరు ఇద్దరు నుంచుని మాట్లాడుకుంటున్నారు, కూర్చుని మాట్లాడుకుంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, వాక్యం గురించి మాట్లాడుకునే దశకి వెళ్ళాలి. మీరు వాక్యం గురించి మాట్లాడుకునే దశకి వెళ్ళాలి. తల్లి కూతురు ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటారు? ఏం కూరండే? అల్లుడు వచ్చాడా? పెట్టావా? ఇదే గొడవగా. పాసిపోగుల దగ్గర నుంచి పెంట పోగుల దగ్గర నుంచి అన్నీ మాట్లాడుకుంటారు, కానీ చెప్పరండి వాక్యం గురించి మాత్రం మాట్లాడుకుంటామండి అన్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఉంటే సంతోషం, మీరు ధన్యులు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి. స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి. కొద్దిమంది ఇంటి చుట్టూ వాక్యాలు పెట్టేస్తారు, ప్రతి గోడకి క్యాలెండర్లు, ఫోటోలు, ఆల్బమ్లు, అయ్యి మొత్తం వాక్యం. ఎక్కడుంది వాక్యం? గోడల మీద ఉందా? ఎక్కడ ఉండాలి? మీలో ఉండాలి వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి. చెప్పండి. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు వాక్యం. మీలో వాక్యం ఏమవ్వాలి? ఎవరిలో అయితే వాక్యం నిలిచి ఉంటుందో వారు ఫలిస్తారు.
ఎవరిలో అయితే వాక్యం నిలిచి ఉంటుందో వారు దీవించబడతారు. ఎవరిలో అయితే దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వారు భవిష్యత్తు తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ యందు నా మాటలు, అది ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే చెప్పండి, క్రైస్తవుల్లో దేవుని మాటలు నిలిచి ఉండట్లా కదా. జనాలు బాగానే వస్తున్నారు, ఆదివారం ఆరాధనలకు మందిరాలు బాగానే నిండుతున్నాయి, వాహనాలు కూడా పార్కింగ్ ఫుల్ అయిపోతుంది, ఎక్కడ చూసినా జనాలే, అబ్బా ఆదివారం అంటే ప్రజలట్ట వెళ్ళిపోతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు సమస్య ఏంటో తెలుసా? వాక్యం లేదు లోపల. అవసరమైంది ఏంటో తెలుసా? వాక్యమే. అపవాదిని జయించడానికి ఉపయోగపడేది దేవుని వాక్యం. శరీర కోర్కెలను జయించడానికి నీకు ఉపయోగపడే శ్రేష్టమైన ఆయుధం దేవుని వాక్యం. పాపమును ఎదిరించే శక్తినిచ్చేది దేవుని వాక్యం. లోకంలో ఈ ఎదురేతలో నిలిచి ఉండేటట్టుగా, నిన్ను నిలబెట్టేటట్టుగా చేసేది దేవుని వాక్యం. అది లేకపోతే ఏముంది? అది లేకపోతే ఏముంది చెప్పండి. అందుకని ఇక్కడ అంటున్నాడు భక్తుడు, దివారాత్రము చెప్పండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. కొన్నిసార్లు మనకంటే పశువులు నయం అనిపిస్తాయి, చక్కగా నెవరేసుకుంటాయి కదా. అసలు నవిలి 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 నొరకలు తెస్తాయి చూసారా చక్కగా. మందంతా హడావుడిగా రాను, హడావుడిగా వెళ్ళిపోను. పక్కన వాళ్ళు కూడా వందనాలు చెప్పే అంత టైం ఉండదు. మరి ఏంటో నాకు అర్థం కాదు. నేను అనుకుంటాను చంద్రబాబు గారే బెటర్ మీకంటే, కొంచెం ఆయన కన్నా ఖాళీ ఉంటుందేమో. ఏంటో దీనికి కారణం ఏంటో తెలుసా? మీకు ఇంకా లైన్లో పడలా. ఇంకా మీరు గబగబా వచ్చి గబగబా వెళ్ళిపోయే వాళ్ళందరూ ఏంటంటే ఇంకా లైన్లో లేరు. వాళ్ళు అర్థమవుతుందా? మీరు వాక్యంలో ఆనందించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మన శంకర్ గారు వాళ్ళు చెప్పారు నాతో ఒకసారి, ఆయన జాబే, ఆవిడ టీచర్, గవర్నమెంట్ టీచర్, పిల్లలు వాళ్ళు చెప్పారు నాతో ఒక రోజున ఎప్పుడో, అయ్యా మేము ఆదివారం వెళ్తే ఉదయం వెళ్తే ఎప్పుడో సాయంత్రం 4 అవుద్దండి 5 అవుద్దండి ఇంటికి వెళ్ళేసరికి అన్నారు. ఆదివారం కూడా ప్రశాంతంగా దేవుని మందిరంలో ఉండలేరా చెప్పండి? మిగతా రోజంతా బిజీనే కదా మనం. మన పనులతో, మన ఉద్యోగాలతో, మన వ్యాపారాలతో, మన వ్యవసాయాలతో, మన పశువులతో, మన పాడి పంటలతో మనం బిజీ మనమే కదా. ఆదివారం కూడా ప్రశాంతంగా మనసంతా దేవుని మీద పెట్టి ఉండలేరా చెప్పండి? ఎందుకు అంత ఆరాటం? కొద్దిమంది కంటే వెళ్ళిపోయి ముందు వేడివేడిగా తినేసి పడుకోవాలంట. నేను ప్రభువుని స్తుతించా, ప్రభా ఈ బిడ్డలను దీవించిన ఆయన. మీరు నమ్మండి, నిశ్చయంగా మనల్ని చూస్తాడు ప్రభు. జ్యోతక్క ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆమెను గురించి సాక్ష్యం నేను సంఘంలో ఉంది ఏంటంటే, ఆదివారం ఉదయం వచ్చి రాత్రి 9-10 అయ్యేదంటే ఇంటికి వెళ్ళేసరికి సేవకులతో పాటు ఉండి ఇంట్లో పరిచర్య అంతా చేసి వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు. మగపిల్లలు 3 పాస్టర్ గారికి, ఆ 3 మగపిల్లలు ఏడుస్తున్నారు. 3, ఇదిగో అక్క మమ్మల్ని ఎత్తుకుంది, పెంచింది, మాకు ఎంతో చేసింది అని ఏడుస్తున్నారు. ఎందుకు బిజీ అయిపోతున్నాం మనం చెప్పండి? ఎందుకు దేవుళ్ళని ఆనందించలేకపోతున్నాం చెప్పండి? ఎందుకు మందిరంలో ఉండడానికి ఇష్టపడలేకపోతున్నాం చెప్పండి? పాపం మీలో ఉంటే, లోకం మీలో ఉంటే, ఇంకా శరీర సంబంధమైన మనుజాశలు మీలో ఉంటే మీరు ఇక్కడ ఉండలేరు. మీరు ఇక్కడ ఉండడానికి ఇష్టపడరు. ఇప్పుడు వెళ్ళిపోదామా? కొద్దిమంది అండి ప్రార్థన చేసుకుందాం అంటే అప్పుడు సర్దుతారు బ్యాగ్. అంటే ఏంటి, లేట్ అవ్వకూడదని ఒక్క నిమిషం కూడా. ప్రార్థన చేసుకునే టైంలోనే మొత్తం బ్యాగ్ సర్దేసి, బైబిల్కి జిప్పులేసేసి, బ్యాగులకి జిప్పులేసేసి అన్నీ రెడీ చేసేసుకుని
ఇక ఆమె అనగానే ఏం చేయాలి? అమాంతం పరిగెత్తేయాలి అంతే. యేసు రక్తమే జయం. జయం ఉండకూడదా? ఓ 10 నిమిషాలండి వాక్యం గురించి మాట్లాడుకోకూడదా? మనలో దేవుని మాటలు నిలిచి ఉండకపోతే మనం ఏదో ఒక రోజున పడిపోతాం. ఏదో ఒక రోజున అపవాది దాడిలో మనం చిక్కుకుంటాం. అపవాది సులువుగా మనల్ని లోపరుచుకుంటాడు. ప్రియులరా, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ యొక్క 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత 3 రకాలైన శోధనలు అపవాది తీసుకొచ్చాడు. ఆ 3 శోధనలను తిప్పికొట్టింది దేవుని వాక్యం ద్వారా మాత్రమే యేసు ప్రభు. ఆ 3 జయించాడు. ఆ 3 సాతాను పారిపోయేటట్లుగా చేశాడు. ఆయన ఉపయోగించిన ఆయుధం దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి? దేవుని వాక్యం లేకపోతే మీరు ఎలా బ్రతుకుతారు చెప్పండి? దేవుని వాక్యం లేకపోతే మీరు ఎలా గెలుస్తారు చెప్పండి? దేవుని వాక్యం లేకపోతే మీరు ఎలా నిలబడతారు చెప్పండి? ఎట్లా అయినా పడేయాలని అపవాది ఉద్దేశం, ఎట్లా అయినా మీరు ఓడిపోవాలని, ఎట్లా అయినా మీరు నరకంలో పడిపోవాలని అపవాది ఉద్దేశం. దాని కొరకు ఎంత చేయాలో అంత చేస్తాడు. వాడేమీ సిగ్గుపడడు, సిగ్గుపడడానికి ఇష్టపడ్డావు. ఆఖరి నిమిషం వరకు మీ కొరకు ప్రయత్నం చేస్తానే ఉంటాడు. వాడు ఓడిపోయేటట్లు చేయాలంటే దానికి మూల కారణం మీలో వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి. ఎవడైనాను ఏమన్నాడు అన్నమాట? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినాడు. మీరు నమ్మండి, చదువుకి వాక్యం వినడానికి ఏమీ సంబంధం లేదు. ఏమీ సంబంధం లేదు. మీలో చాలామందికి వాక్యం గుర్తుండట్లా. అసలు ఏం వింటున్నామో కూడా మీకు అర్థం అవట్లా. మీరు ప్రార్థన చేసుకుని ప్రభు కృప పొందుకుంటే తప్ప మందిరానికి వచ్చి కూడా మీరు నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వాక్యం లేకపోతే నష్టపోతారు, గుర్తుపెట్టుకోండి. వాక్యం వినాలి, వాక్యం వినాలి. కొంచెం కష్టంగా ఉంది మీకు కదా. వాక్యాన్ని అడుగుతున్నాం అప్పుడప్పుడు, ఏం విన్నారు చెప్పండి అంటే కొద్దిమంది తేలగుడ్లు వేస్తున్నారు. అయినా అడుగుతున్నాం, ఎందుకని తెలుసా? మీరు వినడానికి అలవాటు పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం గురించి మాట్లాడుకుంటున్నారా? పొరిగింటి సంగతులు, ఆ సంగతులు, ఈ సంగతులే మాట్లాడుకుంటున్నారా? ఎందుకు చెప్పండి అవన్నీ? కూటిక గుడ్డక దేనికి పనికి వస్తాయి? ఇతరుల గురించి మాట్లాడుకునే కబుర్లు ఎవరికి ఉపయోగపడతాయి చెప్పండి? మీకు క్షేమం కాదు, వాళ్ళకి క్షేమం కాదు. అవి ఎందుకు చెప్పండి? వాక్యం గురించి మాట్లాడుకోండి, మీకు క్షేమం, వాళ్ళకి కూడా క్షేమం. అర్థమవుతుందా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా అడుగుతా మా అక్కల్ని. ఆదివారం ఫోన్ చేస్తే మాత్రం ఈరోజు ఏం వాక్యం చెప్పారు, ఏం విన్నారు? చర్చికి వెళ్ళారు కదా, ఏం చెప్పారు మీ పాస్టర్ గారు వాక్యం? మొట్టమొదటి ప్రశ్న నాది ఇదే ఉంటున్నాయి. మీరేం వండుకున్నారు? చికెనా, మటనా, చేపల, రొయ్యల అన్నీ కలిపి తిన్నారా? ఈ కాదు, కొద్దిమందికి ఇదే డిస్కషన్. అర్థమవుతుందా? తిండి కాదండి, తిండి ఎంతసేపు ఉంటుంది? ఈ పూట తింటే మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలేస్తుంది. అది కాదు ఇంపార్టెంట్. ప్రియులారా, దేవుని వాక్యం, ఆకాశం మారిన, భూమి మారిన, దేవుని వాక్యం నిత్యము నిలిచి ఉండేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం మీలో ఉంటే మీరు కూడా నిత్యము నిలిచి ఉంటారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం చదువక్క. పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చెప్పండి మాట, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. పేతురు పత్రికలో కూడా చూడండి మాట. పేతురు పత్రిక
మొదటి పత్రిక 24వ అధ్యాయం మొదటి అధ్యాయం 24వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. కొద్దిమంది అందం కోసం తాపత్రయం. మీరు ఎలా పుట్టాలో డిసైడ్ అయ్యి మీరు పుట్ల. మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు. ఆయన మీకు బ్లాకా, వైటా, రెడ్డా, ఇంకోటా ఆయన ఎట్లా పుట్టాలో అట్లా పెట్టాడు నిన్ను. ఏ ఇంట్లో పుట్టాలో నువ్వు డిసైడ్ అయ్యి పుట్ల. ఆప్షన్ కనుక మనకిస్తే అందరం అంబానీ ఇంట్లోనే పుడతాం. ఎక్కడ పుడతావు అయ్యా అని అడిగాడు అనుకోండి దేవుడు మనల్ని పరలోకంలో, నేను పంపించాలనుకున్న భూమి మీదకి ఎవరి గడుపులో పుడతాంటే మాకు అంబానీ గడుపు తప్ప ఇంకే గడుపు వద్దంట. అందరం అక్కడికి వెళ్తాం, ఎందుకని కోట్లు ఉన్నాయని. మనం ఎక్కడ పుట్టాలో, ఏ కలర్లో పుట్టాలో, ఎలా పుట్టాలో మనం డిసైడ్ అవ్వాలా. దేవుడే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నదే. గడ్డి ఏమవుతుంది? ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. పువ్వు లాంటిది జీవితం, వాడిపోతుంది అని రాశారుగా. ఎన్ని పాటలైన అంటాం కానీ మళ్ళా అద్దం ముందు నుంచి అంటాం యేసు రక్తమే జయం. కొద్దిమందికి ఆ పిచ్చేంటో మరి నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద అద్దాలు, పెద్ద పెద్ద అద్దాలు, దానికి ఒక పేరు డ్రెస్సింగ్. ఎందుకు అంత చెప్పండి? అందం ఏమవుతుంది చెప్పండి? అందం ఏమవుతుంది చెప్పరండి? రాలిపోతుంది, ఉండదు. కానీ నిలిచి ఉండదు ఏంటి తెలుసా? దేవుని వాక్యం. ఆరోగ్యంగా ఉండండి, శుభ్రంగా ఉండండి, అందంగా ఉండడానికి తాపత్రయ పడమహండి. అర్థమవుతుందా? అందంగా ఉండడానికి తాపత్రయం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. వ్యర్థం అంటే అర్థం ఏంటి తెలుసా? దేనికి పనికిరాని దాన్ని వ్యర్థం అంటాం. పెంట అంటే అర్థం ఏంటి? ఇంకో మాటలు చెప్పాలంటే పెంట అన్న పనికి వస్తుంది, పొలానికి ఉపయోగపడదు ఎరువుగా. కానీ వ్యర్థం అనే మాటకి అర్థం ఏంటో తెలిసి దేనికి పనికిరాంది. తాపత్రయం కొద్దిమంది చెప్పండి, ఎత్తుక్కుని తెల్లంటికలు దాన్ని ఎట్ట కూడా నల్లగా చేయాలని. అందము గడ్డి పువ్వు లాంటిది. బైబిల్ చెప్తుంది వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ప్రియులారా, మీరు పగలు రాత్రి దేని కొరకు ఆరాటపడాలి? వాక్యం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షలు చదువుకున్నాం మంచిదే, కానీ దానికంటే ఎక్కువ వాక్యం చదువుకోవాలి. మీటింగ్లో కూర్చోవాలి, వాక్యం వినాలి. కొద్దిమందికి అట్లా చేస్తారు. పిల్లల్ని ఏం చేస్తామంటే మనం కూడా ఇదిగో పరీక్షలు చదువుకుంటాం మీటింగ్లో కూర్చొని. కండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యం వినండి, దేవుని సన్నిధిలో కూర్చోండి. అవకాశం పోగొట్టుకోకుండా ప్రతి కూడికిలో ఉండండి. అర్థమవుతుంది మీకు? పౌలు శాస్త్రి గారు గుడివాడ వచ్చారు కరుణాసాగర్ గారి మీటింగ్స్కి. నేను బీఈడి చదువుతున్న ఏఎన్ఆర్ కాలేజీలో 2005-06 సంవత్సరాల్లో ఫైనల్ ఎగ్జామ్స్ బీఈడి. మీరు నమ్మండి, ప్రతి రాత్రి కూటానికి వెళ్ళా నేను. అర్ధరాత్రి 12ంటికి వచ్చేవాడిని. ఏఆర్ స్టీవెన్సన్ గారు పాటలు పాడేవాళ్ళు, పౌలు శాస్త్రి గారు వాక్యం చెప్పారు. గొప్ప దైవజనుడు పౌలు శాస్త్రి గారు అంటే. ప్రతి రాత్రి మీటింగ్కి వెళ్ళి వాక్యం విని 12ంటికి వచ్చేవాడిని. అప్పటికి మా రూమ్లో ఉన్న మా క్లాస్మేట్స్ అందరూ ఎరగ చదువుతూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కడు ఒక మూలకు చేరి ఎవడో సంబంధం లేదన్నట్టుగా చదువుతూ ఉండాలి. నేనైతే ప్రార్థన చేసుకుని పడుకునేవాడిని. మీరు నమ్మండి, చాలామంది మా రూమ్లో వాళ్ళకి ఉద్యోగాలు రాలా. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, పాస్ చేయించాడు, అన్నీ ఇచ్చాడు. మీరు దేవుని వాక్యం కొరకు వెంపర్లాడాలి. ఊరకే మైక్ మోగుతుందిగా, టింగ్ టింగ్ టింగ్, ఇప్పుడు సమయం 9 గంటలు అని వాక్యం చెప్తున్నారుగా. వినండి, చెవి పెట్టి వాక్యం.
వినండి ఏం చెప్తున్నారు. మనలో చాలా మంది వాక్య విషయంలో చాలా వెనకబడిపోయాం. నా ఆశ ఏంటంటే మీలో అందరికీ వాక్యం కొరకైన ఆకలి పుట్టాలి. వాక్యం వాక్యం వాక్యం. స్తోత్రం. పగలు రాత్రి వాక్యమే. గంట చెప్పారండి చాలేదండి, ఇంకో గంట చెప్తే బాగుండేదండి. 2 గంటలు చెప్పారండి చాలేదండి, ఇంకా గంట అండి. కొద్దిమంది ముదిరిపోయారు అంతే. పావు గంట చాలదా అంటున్నారు, అరగంట చాలదా అంటున్నారు, ఎంతసేపు చెప్తారండి అంటున్నారు. మీ గొయ్యి మీరు తవ్వుకున్నారా? గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని పక్కన పెట్టారంటే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. భక్తుడు అంటున్నాడు దివారాత్రము. చెప్పండి ఎంతకాలం? సోమవారమా, మంగళవారమా, ఆదివారం మాత్రమేనా? ప్రతిరోజు పగలు రాత్రి. ఎవరిని బిడలారా గుర్తుపెట్టుకోండి, మీరు పైకి రావాలంటే మీరు వాక్యాన్ని పట్టుకోండి. పగలు రాత్రి వాక్యం చదవండి. అర్థమవుతుందా? పరీక్షల్లో పాస్ అవ్వాలంటే పుస్తకాలు చదువుతున్నారు, మంచిదే, పాస్ అవుతారు, దేవుడు కృప చూపుతాడు. కానీ మీ జీవితంలో ఒక దీవెన మీరు దేవుని దగ్గర నుండి పొందుకుని కేవలం మీరు దీవించబడటం మాత్రమే కాక అనేకులకు దీవెనకరంగా మీరు ఉండాలంటే వాక్యాన్ని పట్టుకోవాలి. మీరు పగలు రాత్రి వాక్యం వాక్యం వాక్యం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? దానియేలు ఆ దేశంలో 3 ప్రధానుల్లో ముఖ్యమైన వాడిగా నియమించబడ్డాడు, ఉన్నతమైన స్థాయిలో. కానీ వాక్యము ప్రార్థన ఇదే పని మీద ఉన్నాడు. అదే పని మీద ఉన్నాడు. అసలు ఎంత మంచి ప్రార్థన చేస్తాడో. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. ఆ 18 చదువునానా? నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. చూసారు, దానియేలు ఎవరో తెలుసా? దానియేలు గురించి మనం చదివితే 6వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఏ బుద్ధి ఉందంట చెప్పాలి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎంత నీతిమంతుగా బ్రతికాడు దానియేలు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవా, మేము నిన్ను ప్రార్థిస్తున్నాం, మీ దగ్గరికి వస్తున్నాం, నీ కనికరాన్ని బట్టి వస్తున్నాం, అంతే తప్ప మా స్వనీతి కార్యములను బట్టి మేము రావట్లేదయ్యా. ఎంత నీతిగా బ్రతికి అంత ప్రార్థన చేస్తున్నారు. మనం చెప్పండి, నన్ను చూడు, నా సోకు చూడు అని అంటమేగా ఇప్పుడు. నా భక్తి చూడు, నా వేషం చూడు, నా నీతి చూడు, ఇదే గొడవ కదా మనంతా. ఏం చేస్తున్నాం? ఇంట్లో భర్తను అడిగితే చెప్తాడు 100 కబుర్లు నీ గురించి, మీ ఇంటి పక్కన ఉన్న అడిగితే చెబుతుంది నీ గురించి, నీ సాక్ష్యం అంతా. కానీ ప్రధానులు వెతికారంట, అధికారులు వెతికారంట దానియేలుని. కానీ ఎక్కడ తప్పు కానీ లోపం కానీ ఒక్కడి కూడా కనిపెట్టలేకపోయారంట. వాళ్ళ వల్ల కాలేదంట. అంత నీతిగా బ్రతికాడు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, మా నీతి కాదయ్యా, నీ కనికరాన్ని బట్టి నీ దగ్గరికి వస్తున్నామయ్యా. ఎందుకు వచ్చింది ఇంత ప్రార్థన అంటే పగలు రాత్రి వాక్యమేగా. జాబే, వాక్యమే. ప్రియులరా,
ఈ దినాల్లో అపవాది మనల్ని బిజీ చేసేసాడు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు నోటంటే బిజీనే, ఖాళీ లేదు. వాక్యం చదువుతున్నారా? బైబిల్ స్టడీకి ఒక అధ్యాయం ఇస్తున్నాం, చదువుతున్నారా? కీర్తన గ్రంథంలోంచి ఒక కీర్తన చదువుతున్నాం, వారం అంతా చదువుకోవచ్చు. ఆ కీర్తన 10 సార్లు చదవండి, 20 సార్లు చదవండి, 30 సార్లు చదవండి. ఎందుకండి అన్నిసార్లు అంటారా? అపవాది మనల్ని అట్లా మోసం చేస్తున్నాడు. ప్రియులరా, మీరు సమయాన్ని దేవుని కొరకు కేటాయించాలి. పగలు రాత్రి వాక్యంతో గడపాలి, ధ్యానించాలి. అంటే ఏంటి చెప్పండి? ఆలోచన దాని మీదేగా. ఆలోచనలంతా దేని మీద రావాలి చెప్పండి? వాక్యం మీద ఆలోచన రావాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు చాలా మందికి బైబిల్ లేవు, ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు మనకు వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు, కానీ చెప్పండి అయినా కానీ అసలు లెక్కే లేదు. కొద్దిమంది దుమ్ము దులుపు తీసుకొస్తారు ఆదివారం, జాగ్రత్త పాత కూడా పెట్టి తుడిచి జాగ్రత్తగా. అంటే ఏంటి? ఇక ఎప్పుడు తీరు అసలు దాన్ని? ఎప్పుడు తీరు అసలు? ఎప్పుడు తీరు? అర్థమవుతుందా? ఎప్పుడన్నా జ్వరం వస్తే తల కింద ఎత్తుకుంటారు తప్ప మిగతా రోజులు ఇక అదిగో దానికి కూడా ఉపయోగపడదు. ఇక యేసు రక్తమే జయం. అట్లాగేనా? పగలు రాత్రి మీరు వాక్యాన్ని ధ్యానించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రం ఏంటి చెప్పనా? డాక్టర్ గారు ఏం చెప్పినా చేస్తాం మనం, పాస్టర్ గారు ఏం చెప్పినా చెయ్యం మనం కదా. డాక్టర్ గారు చెప్పింది చేయండి, మంచిది, ఆరోగ్యం వస్తుంది. కానీ పాస్టర్ గారు చెప్పింది చేశారనుకోండి, మీకు ఇక్కడ పరలోకంలో కూడా దేవుడు గొప్ప ప్రతిఫలాలు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎన్ని ఫలాలు వస్తాయో అక్కడ రాశాడు కింద. కాబట్టి మీరు పగలు రాత్రి వాక్యంతో ఉండండి. ఈ రాత్రంతా వాక్యం చదివానండి అనే వాళ్ళు తయారవ్వాలి మన మందిరాల్లో. వాక్యం అంతా ఆ రాత్రంతా చదువుతూనే ఉన్నానండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం లేకపోతే మీ దృష్టికి మీరు నీతిమంతులుగా కనబడతారు. వాక్యం లేకపోతే మీరే భక్తిపరులుగా కనబడతారు. వాక్యం లేకపోతే మీ ప్రవర్తన ఏంటో మీకు తెలియదు, మీ జీవితం ఏంటో మీకు అర్థం కాదు. వాక్యం ద్వారా మాత్రమే మీరు మీ ప్రవర్తన సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మాట్లాడకూడదేమో, ఇలా ఆలోచించకూడదేమో, ఇలా అనకుండా ఉండాల్సింది, ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. వాక్యం లేకపోతే ఏముంది? చాలా. నిన్న ఆయనతో మాట్లాడమని అయ్యగారు నాకు అప్పచెప్పారు. సమయం సాయంత్రం 5 ఆ టైంలో కూర్చున్న ఏదేదో చెప్తున్నాడు తన భార్య గురించి. తనలో ఉన్న తప్పులేమి చెప్పట్లా. విడిపోయారు, తన భార్యలో ఉన్న తప్పులన్నీ చెబుతున్నాడు. వాక్యం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు? అందరి తప్పులు కనబడతాయి నీకు, నీ తప్పులే కనబడదు నీకు. నీ పొరపాట్లు నీవు కనుగొనే ఒక మార్గం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నువ్వు అద్దం ముందు నిలబడితే ఎలా నీ మొహం, నీ శరీరం, నీ అవకతవకలు కనబడతాయో, వాక్యం ముందు నిలబడితే నీ శరీరంలోనే కాదు, నీ జీవితంలోనే అంతరంగంలో ఉన్న ప్రతి పాపం బయటికి తీసుకొస్తుంది వాక్యం. అది చూపిస్తుంది. ప్రియులరా, వాక్యాన్ని పట్టుకోవాలి మీరు. మన బిడ్డలందరూ వాక్యంతో గడపాలి సమయాన్ని. దేవుని స్తోత్రం. రూమ్లో ఉన్నానండి, హాస్టల్లో ఉన్నానండి, చదువుకుంటున్నానండి, కానీ బైబిల్ చదువుతున్నానండి, 100 సార్లు చదివానండి, 50 సార్లు చదివానండి, 30 సార్లు చదివానండి. పగలు రాత్రి ఒక వాక్యం గురించి ఆలోచిస్తున్నాను, ఆ వచ్చిన వెంటనే ఇంకా అర్థం కాలేదండి, ఇంకా ఆలోచిస్తున్నానండి, ఇంకా దేవుణ్ణి అడుగుతున్నానండి. ఇలాంటి వారు మన వాళ్ళకు అవ్వాలి. దేవుని స్తోత్రం.
మీరు వాక్యానికి విలువ ఇవ్వండి, దేవుడు మీ జీవితాలకు విలువిస్తాడు. మీరు వాక్యాన్ని పక్కన పెట్టండి, దేవుడు మీ జీవితాలు విలువలేని వాటిగా చేస్తాడు. మీ జీవితాల మీద మీకే విసుగొచ్చేస్తుంది, మీ జీవితాలంటే మీకే వెక్కసం వచ్చేస్తుంది. ఎందుకు బ్రతుకుతున్నానా అనిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియులారా, పగలు రాత్రి వాక్యాన్ని మనం ధ్యానించబద్దులమైనాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు. ఆనందించాలి. చెప్పండి, ధ్యానించడం అంటే ఏంటి? ధ్యానించడం అంటే ఏంటి? భోజనం చేసేటప్పుడు కొద్దిమంది ఎంజాయ్ చేస్తారు. అబ్బా ఏం ఆనందిస్తారు, అబ్బా ఏముందరా నవ్వులుతుంటే. బాగానే తెలుస్తుంది, మరి వాక్యంలో ఎందుకు తెలియట్లేదు చెప్పండి. అసలు ఈ లైన్లో పడలా. నువ్వు ఇంకా 25 ఏళ్ళు అయింది మందిరానికి వచ్చి, కానీ ఇంకా వాక్యపు లైన్ రాలా. శోచనీయం, శోచనీయం. ప్రియులరా, వాక్యాన్ని ఆనందించండి, వాక్యాన్ని ధ్యానించండి, మాట్లాడుకోండి, ఆలోచించుకోండి, తలపోసుకోండి. వీలైతే టెక్స్ట్ మెసేజ్లు పెట్టండి, వాక్యం రాయండి పుస్తకంలో. ఇంగ్లీష్లో వాక్యం రాయండి, తెలుగులో వాక్యం రాయండి. వాక్యమే ఆ పని మీద ఉండండి. స్త్రీలు అండి, ఇంటి దగ్గర ఉండే స్త్రీలు ఎంతో వాక్యం ధ్యానించవచ్చు. ఏదో ఒక వంకలు ఎడతారు పురుషులైతే, మాకు బిజీ అండి, అద్దండి, డ్యూటీ అండి, ఓటీ అండి, డబ్బులండి, సంపాదన అండి అని ఏదో చెప్తారు. ఇక బైబిల్ ముందేసుకుని చదువుదాం అనుకున్నాను అన్నయ్య, కిరాయి వచ్చింది అంటాడు అందరూ. ఇంకే కిరాయికి వెళ్తే ఇక ఇంతే సంగతిలో ఏదో చెప్తాం మనం. కానీ మీరు వాక్యాన్ని ధ్యానించండి. యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. మీరు ధన్యులుగా మార్చబడతారు. హల్లెలూయా. ధన్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని చేత దీవించబడినవాడు. అట్టి దీవించబడిన అనుభవాల్లో మనం ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలకి ఫోన్ చేసి అడుగుతున్నారా? పెళ్ళైనంత మాత్రాన వాళ్ళని వదిలేయాల్సినంత అవసరం ఏమీ లేదు. అమ్మా బైబిల్ చదివావు ఈరోజు? ఏ వాక్యం చదివావు? ఎన్ని అధ్యాయాలు? కొద్దిమందికి బైబిల్ చదవరు, క్యాలెండర్లో వాక్యమే. ఏముంది ఇవాళ 14వ తారీఖు అని చదువుకోవడం, వెళ్ళిపోవటం. చెప్పండి, అర ఇడ్లీ తిని బతుకుతారా మీరు? ఒక ఇడ్లీ తిని బతుకుతారా? అది ఒక ఇడ్లీ లాంటిది ఒక క్యాలెండర్లో వాక్యం అంటే. అర్థమవుతుందా? ఒక ముద్ద తిని బతుకుతారా? ఒక ముద్ద తిని, ఒక ముద్దే, సాయంత్రం దాకా ఇంకేమీ లేదు, మళ్ళా బతుకుతారా? కొద్దిమంది అట్లా క్యాలెండర్ వాక్యాలకు అలవాటు పడిపోయారు. వాక్యం చదవాలి, అడగాలి మీ పిల్లల్నే. అది మీరు నిజమైన తల్లిదండ్రులు అంటే. అర్థమవుతుందా? ఎంత దాచా ఈ నెల, ఎంత సంపాదించా, ఇదే గొడవ. సంపాదన, తిండి. చెప్పండి, ఇదే గొడవ, ఇదే గొడవ. ఏ కొట్లోకి వెళ్తే సరుకులు తేలిగ్గా దొరుకుతాయి? డీమార్ట, ఇంకో మార్ట, అన్నీ మాట్లాడుకుంటున్నాం మనం. నిత్యము నిలిచి ఉండే వాక్యం గురించి వచ్చేసరికి మాత్రం దాన్ని పక్కన పెట్టేస్తాం. మాట్లాడుకోవాలి. మీరు మీ అబ్బాయికి ఫోన్ చేసినప్పుడు అడగాలి, ఏరా ఈరోజు వాక్యం చదివావా? ఏ వాక్యం చదివా? అడగాలి, గుచ్చి అడగాలి. అడిగితే మీరు లైన్లో ఉన్నట్టు, ఆడు లైన్లో ఉన్నట్టు. మనం ఏం అడుగుతాం? ఏం అడగాం. పొద్దు టిఫిన్ ఏంటి, మధ్యాహ్నం భోజనానికి ఏంటి, సాయంత్రం స్నాక్స్కి ఏంటి, రాత్రి భోజనానికి ఏంటి, అన్ని ఇదే గోల. తిండి వలన చెప్పండి ఉగ్రత దేవుని మీ పిల్లల మీదకి వచ్చే ప్రమాదం ఉంది ఈ దినాల్లో. చెప్పండి, ఎటు వెళ్ళినా 100 రెస్టారెంట్లు. బందరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఎక్కడ చూసినా హోటల్లే. అంటే ఏంటి? తిండి పెరిగిపోయింది. తినేవాళ్ళు పెరిగిపోతేనే పెట్టేదాళ్ళు. తిండి పోతనం ఇప్పుడు ఒకళ్ళ రాజ్యం వెళ్తుంది. అర్థమవుతుందా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు పట్టుకోవాలి. స్తోత్రం. 2 మాటలు చెప్పాను నేను ఈరోజు. ఒకటి, దేవుని వాక్యంలో ఆనందించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి.
ప్రతిసారి మీరు వాక్యాలను ఆనందించాలి. బా, దేవుడు నాతోనే మాట్లాడు ఈరోజు. ఇదిగో ఈ వాక్యం నా కోసమే. ఒక మూలిగ లాంటి మాట దొరికింది నాకు. దేవుడు నాకు ఒక మంచి మాట చెప్పాడు. ఎంతగా మీరు ఆనందిస్తున్నారో పరీక్షించుకోండి, ఒకసారి పరీక్షించుకోండి. మీకు మంచి మేత పెట్టాలని మేము తాపత్రయపడతాం. కాళ్ళతో తొక్కేస్తే ఏముంది ఉపయోగం? చెప్పండి, కాళ్ళతో తొక్కేస్తే ఏముంది ఉపయోగం? మా పిల్లల్లో ఒకడు అన్నాడు, నేను ఒకరోజు ఎప్పుడో మా పిల్లలకి మంచి భోజనం ఏర్పాటు చేయించి, ఏదో వెరైటీ, ఏదో సంథింగ్, కారణం ఏదో తెలియదుగా నాకు. వాడు జీడిపప్పులన్నీ పక్కన పెడుతున్నాడు. నేను తిన్నాను సార్ అని అన్నాడు. నాకు అనిపించింది, ఏం మనిషిరా నువ్వు కదా. మనం కూడా అంతే ఇప్పుడు చేసేది. వాక్యాన్ని పక్కన పెట్టి మిగతావన్నీ భుజాన వేసుకెళ్తున్నాం. పలానా ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పింది విన్నావు నువ్వు? మర్మాలు, అందులో ఉన్న మర్మాలు లాగుతారు కొద్దిమంది. సాక్ష్యాలు లోపలికి వెళ్ళి అర్థం, నువ్వు దిగమహన్ లోపలికే, పైకి ఎక్కలేరు. యేసు రక్తమే, మనుషుల మాటలు కాదు, దేవుని మాటలు గట్టిగా పట్టుకోండి. ప్రభు మిమ్మల్ని బ్రతికిస్తాడు, ప్రభు మిమ్మల్ని పోషిస్తాడు, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రతి శాపమును తొలగిస్తాడు. ఆమేన్. అట్టి కృప ప్రభు మనకందరకు దయచేయునుగాక. ఆయన వాక్యములు ఆనందించుదుముగాక, ఆయన వాక్యమును ధ్యానించుదుముగాక, పగలు రాత్రి అదే పని మీద ఉందుముగాక. దేవుడి కీర్తన మన కొరకు దీవించునుగాక. ఆమేన్.